అందరికీ నమస్కారం అండి. రేపు మనకి వచ్చేటువంటి శుక్రవారం 28వ తారీఖు వచ్చేటువంటి శుక్రవారం పౌర్ణమితో కూడినటువంటి శుక్రవారం. ఆ రోజే రక్షాబంధనం, దాన్నే రాఖీ పౌర్ణమి అనుకుంటాం కదా, అన్న చెల్లెళ్ళు పండగ అని కూడా చెప్పుకుంటాం. అట్లాగే మన వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అని అంటారు కాబట్టి 21వ తారీఖున చాలామంది చేసుకున్నారు. అట్లాగే కొంతమంది 28వ తారీఖు కూడా చేసుకుంటారు. ఇలా అమ్మవారి వ్రతం చేసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం వ్రతం చేసుకునే ఎందుకు మనం చక్కగా ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో ఆ తల్లి, ఆ ధనలక్ష్మి తల్లి, ఆ వరలక్ష్మి తల్లి కృప మనకు కలగాలని కదా మనం చేసుకునేది. ఆ తల్లి పూజ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అందరం కూడా పాటిద్దామండి. అవేంటంటే, అమ్మవారికి మనకి ఆ తల్లి ఎప్పుడూ చల్లగా ఉండాలి, మనని చల్లగా రక్షించి కాపాడాలి అని ఆ తల్లి వ్రతం చేసుకుంటాం కదా. మనం చక్కగా మనకి బాగా ఐశ్వర్యవృద్ధి చెందాలి, ఆయురారోగ్యాలు కలగాలని కదా చేసుకునేది. అయితే నిన్న నేను ఒక వీడియో చూశానండి. ఒక ఆవిడ ఎవరో వరలక్ష్మి వ్రతం చేసుకుని అమ్మవారికి కలశానికి ఇంట్లో ఉన్న నగలన్నీ అలంకరించి అందులో కొన్ని నగలు తీసేసుకున్నారు. కొన్ని నగలు అన్నీ వచ్చేసినాయి అనుకుని ఉంటారు. కొన్ని నగలు, ఒక 5 తులాల నగలు మాత్రం అందులో ఉండిపోయినాయి. ఆ పూల దండల్లో ఉండిపోయినాయండి. ఉండిపోయినాయంట. ఉంటే ఆ పూలతో సహా తీసుకెళ్ళి గంగలో కలిపేస్తారనమాట. నీళ్ళల్లో కలిపేసి తర్వాత పోలీసులను ఆశ్రయించి వెతికిచ్చి అమ్మవారి దేవల్ల వాళ్ళ నగలు వాళ్ళకి వచ్చాయనుకోండి. కానీ ఇదే పద్ధతి మనం అందరం కూడా చేస్తూ ఉంటాం. చాలామందిని కూడా అమ్మవారికి చక్కగా అలంకరించుకోవాలని మన నగలన్నీ పెట్టుకోము. చాలా మంచి పద్ధతి. కానీ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎవరమైతే పెడతామో వాళ్ళే తీసుకునేటట్టు ఉండాలండి. ఎవరమైతే ఒక చేత్తోనే మనం ఎందుకంటే ఇంకొకళ్ళకి తెలియదు కదా మనం ఏం పెట్టామనేది, మన ఇంట్లో వాళ్ళకి తెలియదు. అందుకని మనం ఎవరైతే అమ్మవారిని అలంకరించి ఎలా చేస్తామో వాళ్ళే తీసుకుంటే మనం ఏమేమి పెట్టామనేది కూడా ఒక పేపర్ మీద రాసుకుంటే మర్చిపోకుండా ఉంటామండి. ఆ విధంగా చేసుకుని అమ్మవారు మళ్ళీ ఎంత వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము, మాకు అమ్మవారు ఇలా చేసిందని మరి అమ్మవారిని భక్తితో సేవించుకోవాలి. కానీ అమ్మవారిని మనం సొమ్ముపోయినప్పుడు అమ్మవారిని నిందించుకునేటట్టు మనం ఉండకూడదు. నాకు కూడా అలాగే ఆ పువ్వుల మధ్యలో పడిపోయి ఒక 10 సంవత్సరాల క్రితం నేనంటే ఒక లక్ష్మీదేవి రూపును పారేసేసుకున్నానండి. పువ్వులు ఏమవుతాయి అంటే ముడుచుకుపోయినప్పుడు వాటికి అంటుకుపోతాయి. ఆ రూపులేమో కాసు రూపుల్లో కొనుక్కుంటామేమో మనం, అవి ఏం చేస్తే పలచగా ఉంటాయి కదా, అంటుకుపోతాయి. మనం మర్చిపోతాం అన్నమాట. అందుకని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని తీసుకుని ఉంచుకోండి. వెంటనే పారేయకుండా 2 రోజులు ఇంట్లో పెట్టుకోండి. ఎందుకైనా మంచిది ఆ నిర్మాల్యాన్ని. ఒకవేళ ఏదన్నా గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు కనీసం దానిలో ఎత్తుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కనీసం అది ఆ 2 రోజులు ఉంచుకోకుండా పారేసేసామనుకోండి, ఇంకా అది కూడా గంగలో కలిసిపోతుందన్నమాట. అటువంటి పనులు అన్నీ కూడా జరగకుండా చక్కగా జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోకపోతే అలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది నిజంగా నాకు కూడా జరిగిందండి. నేను అట్లాగే జరిగింది. మీరెవరు కూడా అలా చేసుకోకుండా అమ్మవారికి చక్కగా అలంకరించుకొని ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఇంకా మనకి ఇప్పుడు 2 వారాలు అయినాయి కదండి, ఇంకా 3 వారాలు ఉన్నాయన్నమాట. ఈ 3 వారాలకు కూడా ఇంతకుముందు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అమ్మవారికి అలంకరించుకుంటారు. ఆ అలంకరించుకునేవన్నీ తగు జాగ్రత్తగా పెట్టుకోండి. అందరికీ కూడా శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు, రక్షాబంధన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే ఇప్పుడు మనకి అన్నదమ్ములకి వాళ్ళందరికీ కూడా రక్షాబంధనం అనే కార్యక్రమాన్ని చేసుకుంటాం కదా, అదంతా కూడా చక్కగా చేసుకోండి. ఇటువంటి విధానాల ద్వారా ఆ బంధాలు అనేవి పటిష్టంగా ఉంటాయి అన్నమాట. కొంచెం మాట్లాడుకోకపోయినా, కొంచెం బంధుత్వం అనేది రాకపోకలు తగ్గిపోయినా అది ఎంతో కాలం కొనసాగవు కదండి. చక్కగా ఎప్పుడు కొనసాగాలంటే మనం కొంచెం ఇలాంటివన్నీ పాటిస్తేనే అవి కొనసాగుతాయి అన్నమాట. అందరూ
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.